నమస్తే వెల్కమ్ టు టీ టైమ్స్ న్యూస్. అమెరికా డిపోర్టేషన్ పేరుతో ఏటా లక్షలాది మందిని పంపించేస్తుంటుంది. కానీ ఇప్పుడు ట్రంప్ అక్రమ వలసదారులను ఆగమేఘాల మీద పంపించడానికి సైనిక విమానాలను వాడుతుండడం, అది వారి కాళ్ళు చేతులను గొలుసులతో కట్టేసి పంపిస్తుండడంపై లాటిన్ అమెరికన్ దేశాలు మండిపడ్డాయి. 2 రోజుల క్రితం మెక్సికోకు ఇలాగే సైనిక విమానాల్లో కొందరిని డిపోర్ట్ చేయబోతే ఆ దేశం అంగీకరించలేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. సరైన పేపర్స్ లేకుండా ఉన్న వారిని అదుపులోకి తీసుకొని ప్రత్యేక విమానాల్లో స్వదేశాలకు పంపిస్తున్నారు. అయితే దీనిపై పలు దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా డిపోర్టేషన్ పేరుతో ఏటా లక్షలాది మందిని పంపించేస్తుంటుంది. కానీ ఇప్పుడు ట్రంప్ అక్రమ వలసదారులను ఆగమేఘాల మీద పంపించడానికి సైనిక విమానాలను వాడుతుండడం, అది వారి కాళ్ళు చేతులను గొలుసులతో కట్టేసి పంపిస్తుండడంపై లాటిన్ అమెరికన్ దేశాలు మండిపడ్డాయి. 2 రోజుల క్రితం మెక్సికోకు ఇలాగే సైనిక విమానాల్లో కొందరిని డిపోర్ట్ చేయబోతే ఆ దేశం అంగీకరించలేదు. దీంతో గత్యంతరం లేక వారిని ఎయిర్ ఆపరేషన్స్ విభాగానికి చెందిన 4 విమానాల్లో పంపించింది. తాజాగా కొలంబియా దేశం కూడా తమ దేశానికి అమెరికా పంపిన 2 సైనిక విమానాలను తిప్పి పంపించేసింది. అటు బ్రెజిల్ విదేశాంగ శాఖ కూడా వలసదారుల చేతులు కాళ్లకు గొలుసులు వేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. అమెరికా చరిత్రలోనే ఇలా మాస్ డిపోర్టేషన్కు మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ను వాడడం కూడా చర్చనీయాంశమైంది. ఇటు ట్రంప్ చూపు గల్ఫ్ ఆఫ్ మెక్సికో వరకే ఆగిపోలేదు. అంతకు ఒక అడుగు ముందుకేసి గ్రీన్లాండ్ను కైవసం చేసుకోవాలని భావిస్తున్నారు. అయితే ట్రంప్ ప్రయత్నాన్ని డెనార్డ్ ప్రధాని ఫ్రెడరిక్సన్ తిరస్కరించారు. దీనిపై ఇద్దరు నేతల మధ్య ఘాటైన సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. 45 నిమిషాల పాటు జరిగిన ఈ సంభాషణలో డెన్మార్క్ ప్రధానిని ట్రంప్ బెదిరించినట్లు అమెరికన్ మీడియా చెప్తోంది. భారతీయులకు టెన్షన్. దీంతో అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు ట్రంప్ టెన్షన్ పట్టుకుంది. డిపోర్టేషన్ భయాలతో అక్కడ చేస్తున్న పార్ట్ టైం ఉద్యోగాలను వదిలేస్తున్నారు. ఎందుకొచ్చిన గొడవ, ఉద్యోగం కన్నా చదువు ముఖ్యం అనుకుంటున్న వారు ఇప్పటికే సైలెంట్ అయిపోయారు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతూ ఎలాంటి అనుమానం వచ్చినా డిపోర్టేషన్ చేస్తున్న అమెరికా ముఖ్యంగా మెక్సికన్లు, భారతీయులను టార్గెట్ చేసింది. దీంతో మనోళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పార్ట్ టైం జాబ్స్ను వీడుతున్నారు. వాస్తవానికి పార్ట్ టైం జాబ్స్తో పాకెట్ మనీని సంపాదించుకుంటున్నారు మన యువత. రెస్టారెంట్లు, పెట్రోల్ బంక్లు, గ్రోసరీ స్టోర్స్లో పనిచేస్తూ టిప్స్ మీద బతుకుతున్నారు. ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకు భారం కావద్దన్నది అసలు కారణం. కానీ ట్రంప్ అలాంటి వారిని వదలడం లేదు. అధికారులు ఏమాత్రం అనుమానం వచ్చినా రూల్స్ని అతిక్రమించే వారిని వెనక్కి పంపాలని చూస్తున్నారు. అసలే లక్షలాది రూపాయలు బ్యాంకుల్లోనూ తీసుకొని అమెరికాకి వస్తే చదువు పూర్తి కాకుండానే డిపోర్ట్ అయితే ఆర్థిక కష్టాలు వెంటాడుతాయన్న భయంలో ఉన్నారు. కొన్ని రోజులు కష్టపడితే డిగ్రీ పట్టాతో ఇండియా వెళ్ళి మంచి జాబ్లో చేరొచ్చన్న ఆలోచనలో ఉన్నారు.